శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవియే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాళ్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని 30వ పాసురాన్ని ఇప్పుడు విందాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் சேண்டிரஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 சப்பாமே இங்கு இப்பரிசுரை பாரு ஈரிரண்வ மல்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெత్తు ఇన్బురువరెంబావాయ్. ఓడలు ఉండే పాల సముద్రాన్ని, దేవతల కోసం మధించిన మాధవుడిని, కేసి అనే రాక్షసుడిని సంహరించిన శ్రీకృష్ణుడిని, చంద్రబింబం వంటి ముఖం కలిగిన అందమైన ఆభరణాలు ధరించిన గొప్ప బాలికను స్వామి సన్నిధికి వెళ్ళి స్తోత్రం చేసి పురుషార్థాన్ని పొందిన ఈ దివ్యమైన వృత్తాంతాన్ని అలంకారమై ప్రకాశించే శ్రీవిల్లిపుత్తూరులో బంగారం వంటి కాంతిగల కమలముల మాలికలు గల పెరియాళ్వారు పుత్రిక అయిన ఆండాళ్ తల్లి ప్రసాదించారు. ఇది గోపికలు అనుభవించిన ప్రబంధం. ద్రావిడ భాషలో శ్రీ సూక్తి మాలికగా 30 పాసురాలుగా ప్రవహించింది. వీటిని అనుసంధానం చేయువారు 4 భుజాలతో గొప్ప పర్వతం వలె ఒప్పుచున్న కరుణాకటాక్షాలు గల శ్రీముఖాన్ని కలిగి ఉన్న సంపత్పూర్ణుడైన ఉభయ విభూతి నాయకుడైన శ్రీయప్పతిచే ఇహలోకమందు పరలోకమందు పరిపూర్ణమైన కృపను పొంది బ్రహ్మానందాన్ని పొందుతారు అని శ్రీ ఆండాళ్ తల్లి ప్రబోధిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి.